అమ్మ. హలో! ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో అమ్మ. నమః. హరి ఓం. గురుగారి పాదాలకు నమస్కారాలు. అమ్మ నా పేరు బిందు అమ్మ. మాది గుంటూరు అమ్మ. నేను హౌస్ వైఫ్‌ని. ఇంట్లోనే ఉంటాను. శ్యామలా నవరాత్రులు కూడా చేసుకున్నానమ్మా. శ్యామలా నవరాత్రులు అయిపోగానే ఎమ్మటే వసంత నవరాత్రులకి గురువుగారికి పేరు ఇవ్వడం జరిగింది. కానీ చేసుకుంటానా లేదా అన్న భయం అయితే ఉంది. కొంచెం ప్రాబ్లం ఏమన్నా వస్తదేమో, చేసుకోగలనో లేదో అనుకున్నాను. అమ్మవారి మీద భారం వేసి అయితే ధైర్యంగా చేసుకున్నాను. పేరిచ్చాను. అంతా బానే జరిగిందమ్మా. అనుభవాలు కూడా చాలా వచ్చాయి. ప్రతిసారి కంటే ఈసారి చాలా గొప్ప అనుభవాలే వచ్చాయి. చాలా జరిగింది. గురువుగారు అన్నీ చెప్పడము, గురువుగారి దయ వల్ల, అమ్మవారి దయ వల్ల చాలా బాగా చేసుకోగలిగాను నవరాత్రులు. ఇంకా మొదటి రోజు గురువుగారు చెప్పిన లిస్ట్ ఫొటోస్ పెట్టడము, ఇంకా అన్నీ జరిగినాయి అమ్మ. అన్నీ టైంకి అయిపోయినాయి. ఫోటోలు కూడా కొంచెం లేట్‌గా లాస్ట్ డేట్ రోజు పెట్టాను. ఆ రోజు కూడా పెడతానా లేదా, టైంకి తెచ్చుకోగలనా లేదా అని కొంచెం టెన్షన్ అయింది. అమౌంట్ కరెక్ట్ టైంకి అవి సామాన్లు తెచ్చుకొని పెట్టడానికి అమౌంట్ కరెక్ట్ టైంకి అడ్జస్ట్ అవ్వలేదు. ఇవాళ రేపు అనుకుంటూ ఉన్నా. అసలు పెట్టగలనా లేదా, టైం దాటిపోయిద్దా, అమౌంట్ అడ్జస్ట్ అవుతాయా లేదా అని చాలా భయపడ్డాను. కానీ అమ్మవారి దయ వల్ల, గురువుగారి దయ వల్ల టైంకి పెట్టగలిగాను. లాస్ట్ ఇంకొక 1 అవర్ ఉంది అన్న టైంలో పెట్టాను నేను. చాలా టెన్షన్ పడ్డాను. పెట్టగలనా లేదా, చేసుకోగలనా లేదా, దీనివల్ల ఆగిపోతానేమో అని. కానీ చేసుకోగలిగానమ్మా. తర్వాత గురువుగారు చెప్పినట్టు మొదటి రోజు అమ్మని అమ్మవారిని ఆహ్వానించడం కానీ, అన్నీ ఆహ్వానించడం కానీ, అమ్మవారిని ఆహ్వానించడం కానీ అన్నీ చాలా జరిగిందమ్మా. గురువుగారు చెప్పినట్టు అన్నీ చేసుకొని చాలా బాగా అమ్మవారిని ఆహ్వానించుకున్నాను. మొదటి రోజు అంతా పూజ అంతా అయిపోయాక ధ్యానం చేసుకున్నాక కూడా అమ్మవారు ధ్యానంలో నాకు అమ్మవారి దర్శనం అయిందమ్మా. అమ్మవారు అంటే మా దగ్గర ఉన్న పటంలో అమ్మవారు గ్రీన్ కలర్ రెడ్ అండ్ గ్రీన్ బార్డర్ శారీ. అదే శారీతో ఇంట్లోకి వస్తున్నట్టు అమ్మవారి దర్శనం జరిగిందమ్మా. చాలా అనిపించింది. చాలా సంతోషం వేసింది. స్వయంగా అమ్మవారి ఇంట్లోకి చాలా సంతోషంగా వచ్చారు. అలానే ఇంకా రోజూ చాలా అమ్మవారు ఇంట్లో ఉన్నారు అన్న ఇదితో చాలా చేసుకున్నాను. అమ్మవారు కూడా నైవేద్యం స్వీకరించడము ఇవన్నీ జరిగాయమ్మా. చాలా జరిగాయి. అమ్మవారు నైవేద్యం కూడా స్వీకరించారు. చాలా సంతోషం అనిపించింది. ఇంకా ఈ అనుభవాలయితే చాలా వచ్చాయమ్మా. అమ్మవారి దర్శనాలు చాలా అయ్యాయి. తర్వాత ఇంకా లాస్ట్ రోజు ఉద్వాసన కార్యక్రమం కూడా చాలా అంటే చాలా జరిగింది. అందరికి వాయినాలు ఇవ్వడం గానీ, ఏదైనా అంతా అమ్మవారికి సమర్పించడము, అమ్మవారికి మనం స్వయంగా అమ్మవారి ఇంట్లో ఉన్నారు. అమ్మవారికి స్వయంగా మనం పెట్టడము. లాస్ట్ రోజైతే అమ్మవారు ప్రతిరోజు వేలిముద్రలు అలా పడేయమ్మా. లాస్ట్ రోజు నేను నైవేద్యం సమర్పించిన దాంట్లో పాయసము కొంచెం తగ్గింది. ఆ క్వాంటిటీ అది ఫోటో కూడా తీసుకున్నాను నేను. చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. ఇంకా ఏంటంటే అఖండ దీపం దగ్గరికి వచ్చేటప్పటికమ్మా, అఖండ దీపం అసలు ఇక్కడ దేవుడి గదికి నాకు డోర్స్ లేవు. ఒకరోజు గాలి దుమ్ము వచ్చింది. అసలు వర్షం పడతదేమో, ఈవినింగ్ టైము గాలి దుమ్ము వచ్చింది. ఇంట్లో డోర్స్ అన్ని ఒక్కసారిగా స్టార్ట్ అయిపోయింది. డోర్స్ అన్ని, కిటికీలన్నీ తీసే ఉన్నాయి. జస్ట్ అమ్మవారికి కర్టెన్ పెట్టుకున్నాను నేను అంతే. ఇంకా గాలికి అమ్మవారు దీపం నేను చూసుకొని డోర్స్ అన్ని వేసేలోపు అమ్మవారిది దీపం ఏమన్నా కొండెక్కిద్దేమో అని చాలా భయపడ్డాను నేను. కానీ వెళ్ళి చూస్తే అసలు దీపం
దీపం దగ్గరికి గాలి అసలు వెళ్ళలేదమ్మా. అసలు దీపం అటు ఇటు కదలడం గానీ ఏమీ అవ్వలేదు. అది ఇంకా నాకు ఆశ్చర్యమే. అది మిరాకిల్ లాగా అనిపిస్తది నాకు. ఎందుకంటే గాలి చాలా ఎక్కువగా వచ్చింది. ఒక్కసారి ఇంట్లో షోల్ బొమ్మలు సెల్ఫ్‌లో ఉండే బొమ్మలు గూడా కింద పడి పగిలిపోయినాయి. అంత ఎక్కువ గాలొచ్చింది. కానీ అమ్మవారి దీపం దగ్గర మాత్రం అసలు కొంచెం గూడా నేను చూసాను వెళ్ళి. ఫస్ట్ అమ్మవారి దీపానికి అడ్డుందాము, అమ్మని డోర్స్ ఎయమందాము అని చెప్పి నేను వెళ్ళాను. వెళ్లి చూస్తే అమ్మవారి దీపం వైపు అసలు అటువైపు గాలొస్తుంది. కర్టెన్ అది అంతా కదులుతుంది. కానీ దీపం మాత్రం ఏం అవ్వడం లేదు. నేను చాలా ఆశ్చర్యపోయా. అదేంటి మొత్తం గాలొస్తుంది, ఇన్ని కింద పడుతున్నాయి అని చెప్పి అనుకోని ఇంకా మళ్ళీ కర్టెన్ దగ్గరికేసి కర్టెన్ పక్కకెళ్ళకుండా పాపనక్కడ ఉంచేసి అమ్మ, నేను కలిసి డోర్స్ అన్నీ వేసేసాము. అదొకటి గొప్ప అనుభవం అమ్మా. అసలు నేనింకా అది ఎలా జరిగింది అని అనుకుంటాను. చాలా గాలొచ్చిందసల ఆ రోజు. ఇంకా అలా జరిగిందమ్మా. చాలా జరిగింది. ఉద్వాసన గాని, అమ్మవారిని సాగనంపడం లాస్ట్ రోజు. అమ్మవారు ఎళ్ళేటప్పుడు గూడా అనుభూతి చాలా అనిపిచ్చింది. నా పక్క నుండి అమ్మవారు వెళ్తున్నట్టు అది నేను ఫీలయ్యానమ్మా. చాలా ఫీలయ్యాను. అమ్మవారిని బయటికెళ్ళి సాగనంపినప్పుడు చాలా బాధేసింది. అమ్మవారిని పంపించేస్తున్నాను అని. కానీ గురువుగారు చెప్పిన మాటలు మనం చేసే అమ్మవారిని ఎప్పుడు మనం అదే పంపించాలి అమ్మవారిని యథాస్థానానికి అని గురువుగారు చెప్పిన మాటలు అన్నీ ఇంకా మళ్ళీ వస్తారు అమ్మవారు ఎక్కడికెళ్లరు అనుకోని ఇంకా నాకు నేను చెప్పుకొని లోపలికొచ్చేసానమ్మా. ఓకే. అమ్మవారి మంచిదమ్మా. హ్మ్. ఆహ్, మీకు పీఠంకి ఉన్న అనుబంధం ఎన్ని నెలల నుండమ్మా? నేను దసరా నవరాత్రుల నుండి వచ్చానమ్మా. అక్టోబర్ నుండి. యాహ్! ఎన్ని నవరాత్రులు చేశారమ్మా? వసంత నవరాత్రులు మొదటిసారి చేస్తున్నారా? మీకు ఎలా తెలుసు? నేనిప్పటికి దుర్గా నవరాత్రులు, శ్యామల నవరాత్రులు, వసంత నవరాత్రులమ్మా. ఇది మూడో నవరాత్రులు నేను చేసుకోవడము. కానీ వసంత నవరాత్రులైతే మొదటిసారమ్మా. ఓకే అమ్మా. అలాగే పీఠం తరపున చేసిన వసంత నవరాత్రులకి, మిగతా నవరాత్రులకి తేడా ఏమన్నా గమనించారా అమ్మా మీరు? గమనిచ్చాను. అంటే పీఠం తరపున చేసుకుంది నేను 3. ఇంతకుముందు వారాహి నవరాత్రులు చేసుకున్నానమ్మా. వరాహి నవరాత్రులు నేను పీఠం తరపున చేసుకోలేదు. నేను నార్మల్‌గా ఇట్లా యూట్యూబ్స్‌లో వాటిల్లో చూసి మామూలుగా చేసుకున్నాను ఇంట్లో. దానికి దీనికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉందమ్మా. నాకు ఇప్పుడు ఈ దర్శనాలు కానీ, ఈ అనుభవాలు గానీ ఎప్పుడు అప్పుడు వారాహిలో చేసుకున్నప్పుడు ఇవేమీ లేవమ్మా. గురువు తరహా మంత్రం తీసుకొని ఇలా ఆ గురువుగారు అమ్మవారికి ఏం పెడితే అమ్మవారికి నచ్చుతుంది. ఇవన్నీ గురువుగారు చెప్పి చేపిచ్చడము, గురువుగారు చెప్పిన నైవేద్యాలు అవన్నీ పెట్టుకోవడము. అంతా చాలా అనిపిచ్చిందమ్మా. మంచిదమ్మా. అలాగే మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులు ఏమిటమ్మా? ఎందుకు? బాగా గుర్తుండిపోయే నవరాత్రులంటే ఏ నవరాత్రులకి, ఆ నవరాత్రులకి కొత్త అనుభవాలే ఉన్నాయమ్మా. ఎప్పటికప్పుడు నవరాత్రుల్లో నాకు కొత్త అనుభవాలు ఉంటాయి. ప్రతి నవరాత్రులు గుర్తుండిపోయే నవరాత్రులే. ప్రతి నవరాత్రుల్లో అమ్మవారు ఒక్కొక్క రూపంలో దర్శనమిస్తారు. ఇంకా, ఇంకా ఎక్కువగా అంటే హ్మ్, నాకున్న కర్మల్ని బట్టి అయన్నీ తగ్గుతూ ఈసారి అమ్మవారి దర్శనాలు చాలా గొప్పగా జరిగాయి నాకు. చెప్పాలంటే అన్ని నవరాత్రులు నాకు గుర్తుండిపోయే నవరాత్రులే అమ్మ. మంచిదమ్మా. అలాగే చేసే ప్రతి నవరాత్రులు ఒక మెట్టు ఎక్కుతున్నారమ్మా? అంటే బెటర్ అవుతున్నారా మీరు? చాలా అమ్మ. చాలా డిఫరెన్స్ ఉంది. అదే ఇప్పుడే అన్నాను నేను. ప్రతి నవరాత్రుల్లో కంటే నాకు అమ్మవారి దర్శనాలు గానీ, ఇంప్రూవ్‌మెంట్ గానీ, చేసే విధానం అంటే ఫస్ట్ టైమ్ ఏం తెలియకుండా టెన్షన్ పడుతూ చేస్తాను. సెకండ్ టైమ్ కొంచెం తెలిసి అని. ఈసారి కొంచెం ఇంకా పాతయి చేసిన ఎక్స్‌పీరియన్స్‌తో అన్నీ కొంచెం భయం తగ్గించుకొని, టెన్షన్ లేకుండా గురువుగారు చెప్పింది ఫాలో అవుతూ, అలా చాలా చేసుకోగలిగానమ్మా. అమ్మవారి దర్శనాలు గూడా ప్రతిసారి కంటే ఈసారి ఎక్కువయ్యాయి చాలా. చాలా అనిపిచ్చింది. మంచిదమ్మా. అలాగే వసంత నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలు ఏమైనా ఉంటే చెప్పండమ్మా? వసంత నవరాత్రుల్లో మర్చిపోలేని ఫస్ట్ రోజు అమ్మవారి దర్శనం అమ్మ. ధ్యానం చేసుకునేటప్పుడు అమ్మవారి దర్శనం ఒకటి మర్చిపోలేను. ఇంకా కళ్ళు మూసుకున్నా అది గుర్తొస్తే అమ్మవారు అలా నా కళ్ళ ముందుకొస్తారు.
తర్వాత గాలి దుమ్మొచ్చినప్పుడు దీపం కొండెక్కకుండా ఉంది కదా! అదొకటమ్మా. అసలు ఈ 2 ఇంకా నాకు అలా గుర్తుండిపోతాయి. అదైతే చాలా మిరాకిల్ అసలు. ఓకే. మీకు వృత్తి వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందమ్మా? దాన్ని ఎలా అధిగమించగలిగారు మీరు? లేదమ్మా, నాకు ఏమీ ఇబ్బందయితే ఏం కలగలేదు. కాపోతే చిన్న టెన్షనయితే ఉంది. నాది టైము ఇది. నాది 3 తారీఖు టైము. కానీ నాకు ఏ ఆర్ వ వ వస్తుందేమో, ఇబ్బంది పడతానేమో, చేసుకోలేనేమో అనుకున్నాను. కానీ నాకది ఎ రాలేదమ్మా. అమ్మవారి దయ వల్ల, గురువుగారి దయ వల్ల చేసుకోగలిగాను నేను, అమ్మవారి కృప వల్ల. చాలా సంతోషంగా చేసుకున్నానమ్మా. ఏ ఇబ్బంది అవ్వలేదు నాకు. మంచిదమ్మా. అలాగే ఈ మంత్ర దీక్షకి మీకు ఖర్చు ఎంతయిందమ్మా? అంటే గురుదక్షిణ ఏమైనా అడిగారా? హోమం అని కానీ, ఇతర ఖర్చులు గానీ ఏమైనా ఇచ్చారా అమ్మా మీరు? లేదమ్మా, ఏమీ ఇవ్వలేదు గురువుగారు. ఈ అంటే గురువుగారు ఉచితంగానే మంత్రం ఇస్తారు. అంతే, ఉచితంగానే ఇచ్చారు. నేనైతే ఏం ఖర్చు నాకేం ఏమీ తీసుకోలేదమ్మా నా దగ్గర నుండి. ఓకే అమ్మా. అలాగే కొత్త సాధకులు మీరు వచ్చాక ఎందరో వచ్చారు. వారి అనుభవాలు ఇన్నప్పుడు ఎలా అనిపించిందమ్మా మీకు? దేవీ నవరాత్రులకు గానీ, శ్యామలా నవరాత్రులు వచ్చారు కదా! వాళ్ళు అనుభవాలు ఎలా అనిపించినియి మీకు? చాలా అనిపిచ్చాయమ్మా. ఒక్కొక్క అనుభవాలు వింటుంటే చాలా అనిపిచ్చింది. దర్శనాలయ్యాయి. మంచిదే, చాలా జరిగింది వాళ్ళకి కూడా అని సంతోషంగా అనిపిచ్చిందమ్మా. ఓకే అమ్మా. పీఠం నియమాలు కానీ, పద్ధతులు కానీ ఎలా ఉన్నాయమ్మా? చాలా బాగున్నాయమ్మా. పీఠం నియమాలు, పద్ధతులు, నియమాలు అయన్నీ ఉండబట్టే మనం మనకి అమ్మవారికి ఇంకా కొంచెం దగ్గరయ్యి అవన్నీ చేసుకోగలిగాము అనిపిచ్చిందమ్మా. ఆ నియమాలు, పద్ధతులు అయన్నీ లేకపోతే మనం ఏముందిలే అన్నట్టు ఉండేవాళ్ళమేమో. ఈ నియమాలు అయి పెట్టబట్టి మనం భక్తిగా, శ్రద్ధగా అంతా మంచిగా చేసుకున్నాం అనిపిచ్చింది. మంచిదమ్మా. అసలు నవరాత్రులు ఎందుకు చెయ్యాలి అంటారు? మీ అభిప్రాయం చెప్పండమ్మా. నవరాత్రులు ఎందుకు చేయాలి అంటే అది మన మంచి కోసమే అమ్మా. అది అమ్మవారికి అమ్ మనం మామూలుగా ఇంట్లో పూజ చేసుకుంటాము. మనం పూజ చేసుకున్న దానికి నవరాత్రుల్లో అఖండ దీపం వెలిగించుకొని, అమ్మవారిని ఆహ్వానించి, అమ్మవారికి ఇంట్లో కూర్చోబెట్టుకొని, అమ్మవారికి మన చేతులతో మనం అమ్మవారికి నైవేద్యం గానీ, చీర, సారె గానీ ఏదైనా మన సొంతంగా మనం చేసుకుంటాము. రోజు చేసుకునే పూజకి, నవరాత్రులకి చాలా తేడా ఉంటుంది గదమ్మా! అమ్మవారికి ఇంకా దగ్గరయ్యే అవకాశం అమ్మ. చేస్ చేసుకుంటే చాలా బావుంటుంది. అందుకని నవరాత్రులు చేసుకోవాలి ఓకే. మంచిదమ్మా. అనిపిచ్చింది. అలాగే పీఠంలోని గురువుగారు చాలా కఠినంగా ఉంటారని అంటారు. తప్పు చేస్తే వెంటనే తీసివేస్తారని అంటారు. ఇన్ని నవరాత్రులు ఎలా చేయగలిగారు? భయపడ్డ సన్నివేశాలేమైనా ఉన్నాయా అమ్మా? అక్షింతలు పడ్డ సన్నివేశాలేమైనా ఉన్నాయా మీకు? అక్షింతలు అంటే అక్షింతలైతే ఏం పడలేదమ్మా. కానీ గురువుగారు కఠినంగా ఉంటారు అంటే అది మన మంచి కోసమే అని నేను అనుకుంటానమ్మా ఎప్పుడు. గురువుగారు కఠినంగా ఉండడం వల్లే మనం అమ్మవారికి అన్నీ ఏ టైంకి ఏం పెట్టాలి, ఎలా చేసుకోవాలి, ఏ టైంకి గోరింటాకు సమర్పించడం కానీ ఏదైనా ఆ టైంకి అలా అయిపోతుంది. గురువుగారు అలా కఠినంగా లేకపోతే మనకు కూడా నిర్లక్ష్యం వస్తదేమో అనిపిస్తది. గురువుగారు కఠినంగా ఉంటే మన మంచి కోసమే గురువుగారు కఠినంగా ఉంటారు అనిపిస్తదమ్మా నాకే అయితే. మంచిదమ్మా. ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలంటే ముఖ్యంగా పాటించవలసినయి ఏమిటమ్మా? గురువుగారు చెప్పినట్టు పాటిస్తే మంత్ర సాధ అది మనం తీసుకున్న నవరాత్రులు మంచిగా ఏ ఆటంకాలు లేకుండా అయిపోతాయమ్మా. గురువుగారు చెప్పినట్టు తూచా చెప్పకుండా చేసుకుంటే సరిపోతుందమ్మా. ఓకే అమ్మా. ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తే బాగుంటుంది అని అనడానికి ఏమైనా ముఖ్యమైన కారణాలు ఉన్నాయా అమ్మా? ఉంటే ఏమిటి? చెప్పండమ్మా. పీఠంలో మంత్ర సాధన ఆహ్, చేసుకోవడానికి ఉందమ్మా. ముఖ్య కారణం అంటే మనకి అమ్మవారి దర్శనాలు అవ్వడం ఒకటి.
ఇంకా మనకి ఏదన్నా కర్మలుంటే అవి తగ్గుతూ వస్తాయమ్మా. అది నేను పర్సనల్‌గా కొన్ని విషయాల్లో ఎక్స్‌పీరియన్స్ చేశాను. ఇది జపసాధన చేసుకోవడం వల్ల నాకు అది నేను పర్సనల్‌గా కొంచెం ఫీల్ అవుతూ ఉంటాను. ఆహ్, కర్మలు తగ్గుతూ ఉన్నట్టు, కొంచెం ప్రాబ్లమ్స్ తీరడం అలాంటివి మంత్ర సాధన చేసుకోవడం వల్ల తగ్గుతుంది అన్నది ఇక్కడ చేసుకున్న తర్వాత నేను తెలుసుకున్నానమ్మా. మంచిదమ్మా. ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం చెప్పండమ్మా. అంటే మీకు ఆన్‌లైన్‌లోనే కదా మంత్రం ఇచ్చారు. ఆ శక్తి మీరు అనుభవించారా లేదా అమ్మా? అనుభవిచ్చానమ్మా. శక్తి ఆహ్, మామూలుగా మనం ఇంట్లో ఎప్పుడైనా మామూలుగా ఓం అట్లా నమ శివాయ అని చేసుకున్న దానికి గురు తరహా ఇట్లా ఆన్‌లైన్ అయినా, ఆఫ్‌లైన్ అయినా గురు తరహా మంత్రం తీసుకొని, ఇట్లా గురువుగారి దగ్గర మంత్రం తీసుకొని చేయడం వల్ల అది ఎంత బావుంటది అన్నది నేను ఫీల్ అయ్యానమ్మా అది. మంచిదమ్మా. అలాగే గురువుగారు మీ జపం అయ్యాక అనుభవాలకు వివరాలిస్తున్నారు కదా! ఎలా ఉన్నాయి? వాటిలో మీకు ఏమైనా చెప్పుకోదగ్గ విశేషాలు ఉంటే చెప్పండమ్మా. చాలా బావున్నాయమ్మా. అంటే నాకు దర్శనాలు అయ్యాయి అని చెప్తే, మంచిదమ్మా అమ్మవారి దర్శనాలయ్యాయి అని చెప్పారమ్మా. చాలా అనిపిచ్చింది. అవి కొన్ని కొన్ని ఎందుకొస్తాయో మనకి తెలీదు. అలా ఎందుకొచ్చింది అని టెన్షన్ పడతాము. దానికి సమాధానంగా గురువుగారు ఎమ్మటే రిప్లై ఇయ్యడం వల్ల ప్రశాంతంగా ఓహ్! అవునా! ఈ అనుభవం ఇందుకొచ్చిందా అని మనసంతా పడిందమ్మా. ఓకే అమ్మా. మీకు అనుభవాలు వచ్చి ఉంటే, ఆ అనుభవాల్లో బాగా నచ్చినవి ఏంటో వాటిలో కొన్ని చెప్పగలరు? ఇది మొదటి రోజు అమ్మవారి దర్శనమమ్మా. నీ ఇంట్లో ఇంట్లో పటంలో అమ్మవారు ఏ రూపంలో అయితే ఉన్నారో, అదే రూపంలో మొదటి రోజు ఆహ్వానించి, తర్వాత జపం చేసుకున్న తర్వాత, అదే రూపంలో నాకు ఇంట్లోకొస్తున్నట్టు కనిపిచ్చారమ్మా. తరువాత గోరింటాకు సమర్పించిన రోజు అమ్మవారు హ్మ్. కాళ్ళకి ఎర్రగా గోరింటాకు పెట్టుకొని ఇంట్లో తిరుగుతున్నట్టు దర్శనమిచ్చారమ్మా. ఇంకా అలానే చ అమ్మవారి దర్శనాలమ్మా. చాలా అంటే చాలా చాలా అయ్యాయి. మంచిదమ్మా. అలాగే గురువుగారు నైవేద్యంలో మొలకలు పెట్టాలని అన్నారు కదా! ఎలా అనిపించిందమ్మా మీకు? చాలా అనిపిచ్చిందమ్మా. హ్మ్. నాకు మొలకలు పెట్టడం అంటే అవ్వలేదమ్మా నాకు. పెట్టడం కు రాలేదు నాకు. అంటే లైట్‌గా వచ్చాయి. అయ్యే పెట్టాను నేను. చాలా అనిపిచ్చింది. కొత్తగా అనిపిచ్చింది. సరే అమ్మా. అలాగే కొబ్బరి పానకం రుచి ఎలా ఉందమ్మా? ఎప్పుడైనా తాగారా మీరు? లేదమ్మా. అసలు వినడం గూడా నేను మొదటిసారి కొబ్బరి పానకం. ఆహ్, టేస్ట్ గూడా చాలా బావుంది. కొత్తగా అనిపిచ్చింది. అసలు నేను కొబ్బరి పానకం అన్నది వినడం గూడా ఫస్ట్ టైమ్ అమ్మా. ఓకే అమ్మా. అలాగే యాప నూనె తలక పెట్టుకొని జపం చేయాలన్నారు. ఎలా ఉందమ్మా యాప నూనె పెట్టుకొని చేయడం వల్ల మీకు? వేప నూనె పెట్టుకొని అంటే తల దగ్గర చల్లగా అలా ఉన్నట్టు ఆహ్, అంటే అది చెప్పడం రావట్లేదమ్మా. అది వేప నూనె పెట్టుకొని తలంతా చల్లగా అయిపోయినట్టు ఆహ్, ఒక బరువు తీసేసినట్టు అలా అనిపిచ్చిందమ్మా. చాలా అనిపిచ్చింది. ఓకే అమ్మా. అలాగే కీర దోసకాయ, బీరకాయ నైవేద్యం ఎలా ఉందమ్మా? కీరా దోసకాయ, బీరకాయ నైవేద్యం గూడా బావుందమ్మా. కీరా దోసకాయ ఎప్పుడు తింటాము. బీరకాయ అంటే వండుకుంటాం అంతే. తినగలనా లేదా అనుకున్నాను. అందులో ఇంకా చింతపండు, సొంఠి గూడా కలపమన్నారు. సొంఠి ఘాటు, చింతకాయ పులుపు 2 కొంచెం కలవడం వల్ల టేస్ట్ చాలా అనిపిచ్చిందమ్మా. కొత్తగా ఉంది. హ్మ్. దోసకాయ స్వీట్ ఎలా ఉందమ్మా? దోసకాయ స్వీట్ కూడా చాలా బావుందమ్మా. నేను దోసకాయ స్వీట్ గూడా ఈ 2 ఈ 2 నైవేద్యాలు గూడా మొదటిసారే అమ్మా. కొబ్బరి పానకం గాని, బీరకాయ, కీర దోసకాయ గాని, దోసకాయ స్వీట్ ఇవి 3 కొత్తగానే అనుకున్నానమ్మా. ఫస్ట్ గురువుగారు మనకి లిస్ట్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అనుకున్నాను. చేసే విధానం గూడా ఇలా చేయండి అని గురువుగారు చెప్పినప్పుడు గూడా చాలా అనిపిచ్చింది. ఎలా జేయాలి? తెలీదు వీటి గురించి. ఏం చేయాలి వీటిని అని జెప్పి
అనుకున్నాను. కానీ గురువుగారు జెప్పాక చాలా అనిపిచ్చిందమ్మా. అలా స్వీట్ మంచిదమ్మా. దోసకాయ స్వీట్ కూడా చాలా టేస్ట్ బావుంది. మంచిదమ్మా. తలంటు స్థానానికి కొన్ని చెప్పారు కదమ్మా! అవి ఎలా అనిపించింది మీకు? చాలా తలస్థానానికి. ఆ! చాలా చెప్పండమ్మా. బావుందమ్మా. కుంకుడుగాయలు, సీకాకాయి, బిర్యానీ ఆకు, వట్టివేరు ఈ 4 కలుపుకొని చేసుకోమన్నారు. చాలా అనిపిచ్చింది. నేను మొత్తం పొడి చేసుకొని పెట్టేసుకొని ఇంట్లో మేమందరం అదే చేసామమ్మా. చాలా అనిపిచ్చింది అది కూడా. ఓకే అమ్మా. కుంకుమ పూజ చేశారు కదా! ఎలా ఉందమ్మా అది? చాలా అనిపిచ్చిందమ్మా కుంకుమ పూజ. నేను మామూలుగా శుక్రవారాలు గుడికి వెళ్ళి అడిగి చేపిచ్చుకుంటాను. ఇంకా ఇప్పుడు ఇంట్లో అమ్మవారికి చేసుకునే అవకాశం చ కలిగింది. చాలా అంటే చాలా సంతోషంగా చేసుకున్నానమ్మా. చాలా అనిపిచ్చింది. కుంకుమ పూజ చేస్తుంటే కూడా చాలా అనిపిచ్చింది. మంచిదమ్మా. అలాగే అమ్మవారికి పసుపుతో అభిషేకం చేసినప్పుడు ఆ అనుభూతి ఎలా ఉందమ్మా మీకు? చాలా అనిపిచ్చిందమ్మా. అమ్మవారి మీద వేస్తున్నట్టు అమ్మవారు అక్కడ కూర్చుంటే అమ్మవారి మీద నుండి అలా వేస్తున్నట్టు అనిపిచ్చింది. చాలా అంటే చాలా సంతోషమేసింది అలా వేస్తుంటే. మంచిదమ్మా. అలాగే అమ్మవారికి పంచామృత అభిషేకం చేయడం ఎలా అనిపించింది మీకు? పంచామృత అభిషేకం గూడా చాలా అనిపిచ్చిందమ్మా. హ్మ్. మామూలుగా మనం గుళ్ళలో అలా చూస్తాము. పంచామృత అభిషేకం లేదా విగ్రహం పెట్టుకొని అలా చేస్తాము. ఇంట్లో ఇట్లా లాకెట్ పెట్టుకొని ఇట్లా చేయమని చెప్పినప్పుడు కూడా అంత అంత అదృష్టం మనం సొంతంగా చేస్తున్నాము. ఇప్పుడు పూజారులు అట్లా చేస్తారు. ఇలా మనం సొంతంగా చేయడం చాలా అనిపిచ్చిందమ్మా. చాలా సంతోషంగా అనిపిచ్చింది. మంచిదమ్మా. అలాగే అమ్మవారి దగ్గర మంచి నీరు కానీ, నైవేద్యాలు తీసుకున్నట్లు ఆనవాళ్ళు కనిపించినప్పుడు ఏమనిపించిందమ్మా మీకు? అసలు అది చెప్పలేనంత సంతోషమమ్మా అది. మనం పెట్టిన నైవేద్యం మనం చేతులతో స్వయంగా వండిన నైవేద్యం అమ్మవారు స్వీకరించింది. అమ్మవారి ఆనవాళ్ళు పడినప్పుడు గాని, అమ్మవారు స్వీకరించినప్పుడు గాని చాలా అంటే చాలా సంతోషమేసింది. ఇంత ప్రతిసారి అమ్మవారి ఆనవాళ్ళు పడ్డ ప్రతిసారి గురువుగారికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటానమ్మా. ఇంత అవకాశం ఇచ్చారు. అమ్మవారికి నైవేద్యం పెట్టాను. నైవేద్యం నేను పెట్టి అమ్మవారు స్వీకరించేంత గొప్ప అదృష్టాన్ని నాకు కలిగించినందుకు ప్రతిసారి గురువుగారికి ధన్యవాదాలు చెప్పుకుంటానమ్మా నేను. ఎంత అది చెప్పలేనంత ఆనందం అమ్మా అమ్మవారు స్వీకరించినప్పుడు. మంచిదమ్మా. అలాగే జపసాధనలో మీకేమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారమ్మా? జప సాధనలో అంటే కొన్ని ఇబ్బందులు అంటే తలనొప్పి రావడము కొంచెం అలా కొన్ని కొన్ని అయ్యాయమ్మా. అప్పుడు గురువుగారు చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని గురువుగారు చెప్పినట్టు కాసేపు ఆగి అమ్మవారికి చెప్పుకొని గురువుగారికి చెప్పుకొని కాసేపు ఆగి కొంచెం పక్కకొచ్చి రిలాక్స్ అయ్యి మళ్ళీ తర్వాత వెళ్లి చేసుకోమని చెప్పారు. అలానే చేశానమ్మా. గురువుగారు చెప్పినట్టు గురువుగారి మాటలు గుర్తు తెచ్చుకొని అలానే చేసుకున్నాను. మంచిదమ్మా. అలాగే మీకు ఈ నవరాత్రులు సంతృప్తిని ఇచ్చాయమ్మా? ఏమైనా లోటేమైనా ఉందా అమ్మా? లే చాలా సంతృప్తినిచ్చాయమ్మా. చాలా సంతోషంగా ఉన్నాను నవరాత్రులు ఈసారి. చాలా చాలా అంటే చాలా సంతృప్తినిచ్చాయి. ఏ లోట్లు జరగలేదమ్మా. అన్నీ జరిగాయి. ఓకే అమ్మా. అలాగే పీఠం చేపట్టి అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం తెలపండి. చాలా అనిపిస్తుందమ్మా. అన్న సంతర్పణ మనం చెయ్యాలి అనుకున్నా మనం చేయలేము. ఏదో ఒక అడ్డంకులు వస్తాయి. అలాంటిది పీఠం తరపున శ్రీ కాళీవారాహి త్రిశక్తి పీఠం తరపున వెళ్ళి అక్కడికి తెలియని తెలియని వాళ్ళతో కలిసి బాగా అక్కడికి వెళ్ళి అందరం ఒక కుటుంబంలాగా కలిసిపోయి అందరం కలిసి చేయడం, వడ్డన చేయడము, మనం పెట్టిన ఒక 30, 40 నిమిషాల్లో మొత్తం అయిపోవడము. అన్న సంతర్పణ కార్యక్రమం అన్నది అంతా పూర్తవ్వడము. చాలా అనిపిస్తుందమ్మా. అది ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ అసలు. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఓకే అమ్మా.
అలాగే పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరకంగా గాని, మానసికంగా గాని ఏమైనా ఉంటే చెప్పండమ్మా? పీఠంలో వచ్చాక అంటే అమ్మ చాలా మార్పులున్నాయి. అంటే ఇంతకుముందు రోజు చేసుకునేదాన్ని గాదు పూజలు. ఎప్పుడో ఒకసారి అలా చేసేదాన్ని. పీఠంలోకొచ్చాక రోజు పూజ చేసుకోవడం గానీ, అమ్మవారికి నైవేద్యం పెట్టడం గానీ, నీళ్లు పెట్టడం ఇంతకుముందు పూజ చేసుకున్న నైవేద్యం పెట్టి వదిలేసేవాళ్ళమమ్మ. నీళ్లు పెట్టాలి ఇవన్నీ ఏమి తెలిసేవి కాదు. పెట్టేవాళ్ళం కాదు. కానీ ఇక్కడికొచ్చాక నైవేద్యంతో పాటు అమ్మవారికి నీళ్లు పెట్టడం, ఒకవేళ నైవేద్యం పెట్టలేకపోయినా నీళ్లు పెట్టి అమ్మవారికి క్షమాపణ చెప్పుకోవడం, ఇలా చాలా విషయాలు నేర్చుకున్నానమ్మా. మంచిదమ్మా. అలాగే మీ జీవితాన్ని మంత్ర సాధన మలుపు తిప్పిన సన్నివేశాలేమైనా ఉన్నాయా అమ్మా? ఆ! ఉన్నాయమ్మా. కొన్ని సమస్యలతో నేను పీఠంలోకి రావడం జరిగింది. ఆ సమస్యల నుండి చిన్నగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూనే వస్తున్నాను నేను. ఆ సమస్య అన్నది తగ్గుతూ కొంచెం కొంచెం తగ్గుతూ వస్తుందమ్మా. ఓకే అమ్మా. అలాగే సనాతన ధర్మం గురించి కానీ, దేవుడి గురించి కానీ ఇక్కడికి రావడం చేత ఏమి నేర్చుకున్నారు? అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందమ్మా? సనాతన ధర్మం గురించమ్మా. పీఠంలోకొచ్చే వరకు అసలు నాకు ఏ మామూలుగా దేవుడి గురించి అంటే మామూలుగా దీపం వెలిగించుకోవడం, నైవేద్యం పెట్టడం, కొబ్బరికాయ కొట్టడం, హారతి ఇవ్వడం. ఇక్కడి వరకే తెలుసమ్మా నాకు పీఠంలోకి రాకముందు. కానీ ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంతో పాటు నీళ్లు పెట్టడం గానీ, సనాతన ధర్మం అని ఉంటుంది. ఇలా ఉంటుంది. బయట ఇలా జరుగుతుంది. ఇలా జరిగింది ఒకప్పుడు. ఇవన్నీ గురువుగారు గ్రూప్స్‌లో మెసేజ్ పెట్టడం వల్ల, అవన్నీ చదవడం వల్ల గానీ, చాలా బాగా తెలుసుకొని నేను మా పాపకి నేర్పించుకోగలుగుతున్నానమ్మా ఇప్పుడు. మా పాపకి అన్నీ చెప్పుకోగలుగుతున్నాను. నాకు ఇంత టైం పట్టింది. నాకు తెలుసుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. కానీ ఇప్పుడు నా కూతురికి ఇప్పుడు నేను చిన్న వయసు నుండే ఇవన్నీ నేర్పించుకోగలుగుతున్నాను. అందుకు చాలా ఓహ్! అనిపిస్తుందమ్మా ఇది. ఇదంతా గురువుగారి దయ వల్ల జరిగింది. ఎప్పుడూ గురువుగారికి రుణపడిపోయి ఉంటాను నేను. గురువుగారికి ఎప్పుడూ ధన్యవాదాలు. ఆ కృతజ్ఞత గురువుగారి మీద ఎప్పుడూ ఉంటుంది నాకు. చాలా అనిపిస్తుందమ్మా. అలాగే గురుముఖత మంత్రోపదేశానికి మామూలుగా మనం సొంతంగా మంత్రం చేసేదానికి మీకు తేడా ఏమైనా అర్థమైందమ్మా? తెలిస్తే చెప్పండమ్మా? అంటే మామూలుగా మనం మంత్రం చేసినప్పుడు ఇన్ని అనుభవాలు కానీ, ఆ శక్తి అన్నది ఫీల్ అవ్వము. తెలీదమ్మా మనకి. మామూలుగా చేసుకుంటూ వెళ్ళిపోతాము. అంటే దానివల్ల ఎలా ఉంటది, ఏంటి అన్నది తెలీదు. గురు తరహా మంత్రం తీసుకోవడం వల్ల ఇలా అనుభూతులొస్తాయి. మనకి గురు తరహా తీసుకోపోతే మనం చేసుకుంటూ వెళ్ళిపోతాము. ఒకవేళ ఏమన్నా దర్శనాలు అప్పుడో, ఇప్పుడో ఒకటి అయినా మనం అది కనిపెట్టుకోలేము. గురు తరహా మంత్రం తీసుకోవడం వల్ల ఇలా దర్శనాలొస్తాయి, మీరు తెలుసుకోలేరు అని చెప్పి గురువుగారు చెప్పడము. గురువుగారు ఆ మాట చెప్పడం వల్ల మనకి ఆ దర్శనాలయినప్పుడు అది దర్శనం అవుతుంది అని మనం తెలుసుకోవడము. ఆ దర్శనాలు జరుగుతాయమ్మా. ఓకే. మంచిదమ్మా. అలాగే అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకు ఏమైనా అనుభవాలు ఉన్నాయా? చెప్పండమ్మా? వారికి ఈసారి గోరింటాకు ఆహ్, పెట్టానమ్మా. చాలా అనిపిచ్చింది. పెట్టేటప్పుడు కూడా చాలా సంతోషంగా అనిపిచ్చింది. అమ్మవారి పటానికి, చేతులకి, కాళ్ళకి అన్నిటికి పెట్టాను నేను. తర్వాత పెట్టేసి నైవేద్యం అంతా పెట్టి తీశాక నైవేద్యం పెట్టాను. అమ్మవారికి గోరింటాకు పెట్టి ఒక 1 అవర్ అలా ఉంచి తీసేసి నైవేద్యం అది పెట్టాను నేను. తర్వాత నైవేద్యం పెట్టాక ఒక అరగంట తర్వాత ధ్యానం చేసుకున్నాను. అమ్మవారు కాళ్ళు అన్నీ ఎర్రగా నేను పెట్టిన హ్మ్. ఎర్రగా అంతా పండి అట్లా ఇంట్లో తిరుగుతున్నట్టు కనిపిచ్చారమ్మా. చాలా సంతోషమేసింది. అమ్మవారు స్వీకరించారు. నేను గోరింటాకు పెడితే అని అనిపిచ్చింది. చాలా అంటే చాలా సంతోషంగా అనిపిచ్చిందమ్మా. మంచిదమ్మా. అలాగే అమ్మవారికి సారివ్వాలని గురువుగారు చెప్పారు. మీకు ఎలా అనిపించిందమ్మా? చాలా అనిపిస్తుందమ్మా. ప్రతి నవరాత్రుల్లో గూడా అమ్మవారికి సారె ఇవ్వడము. నేను అది ముందు నుండే అమ్మవారికి అంటే గురువుగారు ఏ కలర్ శారీ జెప్తారు, ఏది కొనాలి, ఎక్కడ తీసుకోవాలి, ఆహ్,
ఉంటూనే ఉంటది. అమ్మవారి ఇంట్లో ఉన్నారు. అమ్మవారికి మంచి చీర పెట్టుకోవాలి అలా అనిపిస్తూనే ఉంటుందమ్మ. చాలా అంటే అమ్మవారికి చీర పెట్టుకోవాలి. ఆహ్, ఆహ్, అది చాలా అనిపిస్తుంది. గురువుగారు ఈసారి గోధుమ రంగు చీర అని జెప్పారు. చాలా అంటే చాలా ట్రై చేశాను. గోధుమ రంగు కలరు రెగ్యులర్ కలరే కానీ అమ్మవారికి మంచి చీర సమర్పించుకోవాలి. అలా చాలా అనిపించిందమ్మా. పూలు, గాజులు అన్నీ చీర, అయ్యవారికి పంచ అన్నీ తెచ్చి పెట్టినప్పుడు స్వయంగా మనం పెడుతున్నాము. అమ్మవారి ఇంట్లో ఉన్నారు. మనం స్వయంగా అమ్మవారికి పెడుతున్నాము అని చాలా అంటే చాలా సంతోషం వేసిందమ్మా. మంచిదమ్మా. అలాగే ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగిందమ్మా? ఉద్వాసన కార్యక్రమం గూడా చాలా జరిగిందమ్మా. అమ్మవారిని సాగనంపేటప్పుడు అమ్మవారు పక్క నుండి వెళ్తున్న ఫీలయితే అనిపిచ్చిందమ్మా. చాలా అనిపిచ్చింది. ఆ! పంపిచ్చాక అమ్మవారు ఎళ్ళిపోయాక ఇంట్లోకొచ్చే ముందు అమ్మవారు ఎళ్ళిపోయారు అని కొంచెం బాధేసింది. తర్వాత గురువుగారి మాటలు గుర్తు తెచ్చుకొని అమ్మవారు మళ్ళీ వస్తారు, ఎక్కడికి వెళ్లరు. మళ్ళీ మనం పిలిచినప్పుడు వస్తారు అని అనుకోని ఇంకా వదిలేసాను. ఓకే అమ్మా. అలాగే పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువుగారు కొన్ని మాటలు చెప్పారు. మీకు ఎలా అనిపించిందమ్మా? అది చాలా అనిపిస్తదమ్మా. గురువుగారు ఏది చెప్పినా అది చాలా అంటే చాలా అనిపిస్తుంది నాకు. పిల్లల్ని పెంచడం, పిల్లలకి ఈ సనాతన ధర్మాల గురించి కానీ, లేదా రామాయణ, భాగవతాలు ఇవన్నీ చెప్తూ పెంచమని చెప్తారు గురువుగారు. అప్పుడే పిల్లలకి విలువలొస్తాయి అని చెప్తారు. పిల్లలకి విలువలు తెలుస్తాయి. అందరితో ఎలా ఉండాలి, ఎలా ఎలా నడుచుకోవాలి అన్నది చెప్తారు. అది చాలా అనిపిస్తుంది. మంచిదమ్మా. అలాగే మీ తోటి సాధకుల సహకారం ఎలా ఉందమ్మా? చాలా బావుంటదమ్మా సాధకులది. ఏది చిన్న డౌటున్నా వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు చెప్పడము అలా చాలా అనిపిస్తుంది. గురువుగారి సపోర్ట్ ఎలా ఉందమ్మా? గురువుగారి సపోర్ట్ కూడా చాలా అనిపిస్తుందమ్మా. హ్మ్. నాకు శ్యామల నవరాత్రుల్లో అంటే చెప్పుకోదగ్గ గురువుగారు ఎప్పుడూ అన్నిటికి ముందుండి చేపిస్తూ ఉంటారు. ఏ డౌటొచ్చినా, ఏది చేసినా ఎమ్మటే ఒకవేళ హ్మ్, సాధకులు గూడా ఏదన్నా బిజీగా ఉంటే వాళ్ళు రిప్లైలు ఇవ్వకపోతే నాకు పెట్టండి నేను చెప్తానంటారు. అలానే గురువుగారు ఎంత హోమాల్లో ఉన్నా, పూజల్లో ఉన్నా మనం పెట్టిన మెసేజ్‌లకి ఎమ్మటే రిప్లై ఇస్తారు. అది చాలా అనిపిస్తుందమ్మా. మంచిదమ్మా. అలాగే చివరగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసే వారికి మీరిచ్చే సందేశం ఏంటమ్మా? ముందు ముందు రోజుల్లో నవరాత్రులు చేసే వాళ్ళకి అంటే అమ్మా, వాళ్ళు చేసుకుంటే చాలా బావుంటదమ్మా. వాళ్ళు తెలిసి గాని, తెలియక కానీ చేసిన తప్పులకి ఆహ్, వాళ్ళ తప్పులకి గాని, కర్మలకి గాని ఏవైనా ఈ సాధన ఇట్లా మంత్రం తీసుకొని నవరాత్రులు చేసుకోవడం వల్ల వాళ్ళ కర్మలు తగ్గుతాయి. ముఖ్యంగా అమ్మవారికి దగ్గరవుతామమ్మా మనం. అమ్మవారికి అమ్ అమ్మవారికి దగ్గరయ్యే ఒక మార్గం అమ్మా ఇది. ఖచ్చితంగా చేసుకోండమ్మా అనే నేను చెప్తాను. మంచిదమ్మా. వసంత నవరాత్రుల అనుభవాల గురించి చాలా బాగా చెప్పారమ్మా. ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలమ్మా. ఓం శ్రీ మాత్రే నమః.